ఇది ఒక సీక్రెట్ టాస్క్. ఇవాళ నేను చేయబోయేది మన శిరీషని ప్రాక్. ఇది ఒక సీక్రెట్ టాస్క్. ఇవాళ నేను చేయబోయేది మన శిరీషని ప్రాక్. కమ్మలు పుట్టాలి. నాకు కమ్మలు పుట్టాలి ఏంటి పిచ్చిలేసిందా? నీకేమన్నా మెంటలా? ఇక్కడికి వచ్చినప్పుడే కదా నీ చేతికి ఇచ్చి నువ్వు పక్కన పెట్టామని చెప్పాను. మర్చిపోయావా? ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుంది. పనిది పొద్దున సాయంత్రం వచ్చి పని చేసిపోతుంది. నువ్వు అసలు పెట్టింది ఈవినింగ్. పనమ్మాయి కాలీ ఎత్తుకుదాం. ఏమని కమ్మలు దొరికినాయి అంటే మేడం దొరికినాయి, ఒకటి జేబులో పెట్టుకుని ఒకటి పక్కన పెట్టుకున్నా అని చెప్తుందా? మీడియం ప్రెషర్లో పెట్టి దాని పైన అంతా చేస్తా. ఇది ఒకసారి చూద్దాం. కొనుక్కున్నా నువ్వు కొనుక్కున్నావు, రోజు కొనుక్కున్నావు. నాకు సంబంధం నేడు పెట్టిన నువ్వు చేసింది చాలు. చెప్పు, విషయం చెప్పు. దాచుకొని కొనుక్కున్నా శిరీష. ఇప్పుడు నిజంగా ఏడుస్తున్నావు నువ్వు? లోపలికి వెళ్ళి ఎత్తుతావు. బుద్ధున్నోడు అది ఇరుగుతుంది శిరీష. కొత్త మంచము అది మళ్ళీ 1,00,000 రూపాయలు. అయ్యో. కర్మణ్యే వాదికా రస్యం చాణక్యం అమాయకమిర్కించం. సో ఇది వచ్చేసి అగారో సుప్రీం హై ప్రెషర్ కార్ వాషర్ అండ్ ఇది వచ్చేసి 1800 వాట్స్ మోటార్తో వస్తుంది. 6.5 లీటర్ పర్ మినిట్ ఫ్లో రేట్తో వర్క్ చేస్తుంది. అండ్ దీనికి వచ్చేసి మనకు ఒక మాన్యువల్ ఇచ్చారు అండ్ విత్ వారంటీ కార్డ్తో పాటు మనకు ఇవ్వడం జరిగింది. అండ్ మీకు ఇది కరెక్ట్గా దీన్ని ఎలా అసెంబుల్ చేసుకోవాలో అన్ని డీటెయిల్గా దీంట్లో మనకి స్టెప్ బై స్టెప్ చూపిస్తారనమాట. సో దీని గురించి అసలు టెన్షన్ అవసరం లేదు. నేనైతే ఇది 1 by 1 ఆర్డర్లో 1 to మనకి 9 వరకు నెంబర్స్ వేసి ప్రతి ఒక్కటి ఎలా మనకి ఇన్సర్ట్ చేయాలి, ఎలా మనకి అటాచ్ చేసుకోవాలి అని లింక్స్ ఇచ్చారు. సో క్లియర్గా మనం దీన్ని అసెంబుల్ చేసుకోవచ్చు చాలా ఈజీగా. ఎందుకంటే నేను ఎవ్రీ టైం కారు కొంచెం డస్ట్ అయిపోయినా మొన్న గోవాకి వెళ్ళినప్పుడు చేసిందనమాట ఇదంతా. సో ప్రతిసారి నేను బయటకి ఇవ్వడం 1000 to 1100 వాషింగ్కి ఛార్జెస్. ఈ స్టెప్ తీసుకొని దీన్ని ఎలా వాష్ చేయాలి ఏంటనేది ఇవాళ మనం చూద్దాం. మనకి అగారో కార్ వాషర్తో పాటు ఒక 3 meters బ్లూ కలర్ పైప్ అయితే ఇచ్చారు. సో ఇది మనం ట్యాప్కి కనెక్ట్ చేసుకొని దానికి మిషన్కి కనెక్ట్ చేసుకోవడానికి. సో మోటార్ కనెక్ట్ అయిన తర్వాత యూజ్ చేయడానికి కంప్లీట్గా 3 meters వరకు ఒక పైప్ ఇచ్చారు. అండ్ ఇంకొక అవుట్లెట్ పైప్ కూడా మనకి ఇచ్చారు. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ మనకి 8 meters ఉంది. చాలా అంటే చాలా లెంత్. అండ్ ఇది వచ్చేసి ఇంకొక ఫోమ్ బాటిల్ కూడా ఇచ్చారు. సోప్ లిక్విడ్ కానీ అండ్ షాంపూ లిక్విడ్ కానీ వేసుకొని ఇంకొంచెం నీట్గా క్లీన్ చేసుకోవడానికి ఒక ఇండివిజువల్ ఫోమ్ బాటిల్ కూడా ఇచ్చారు. మనకు ఒక ప్యాకేజ్లో ఇలాంటి 4 connectors ఇచ్చారు. ఇన్లెట్ కనెక్టర్, ట్యాప్ కనెక్టర్ అండ్ బకెట్ ఫిల్టర్, ఇన్లెట్ ఫిల్టర్, ఇలాంటి 4 connectors కూడా ఇచ్చారు. అండ్ వచ్చేసి మనకు ఒక స్ప్రే గన్ కూడా ఇచ్చారు. దీంతోనే మనం కార్ అంతా ఈ కనెక్టర్స్ అన్ని యూజ్ చేసి మనం ఎలా కావాలనుకుంటే ఏ ప్రెషర్లో కావాలనుకున్నా సరే మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట ఈ గన్తో. అండ్ ఇది వచ్చేసి ఒక ఎక్స్టెన్షన్ రాడ్ కూడా ఇచ్చారు. అండ్ బోత్ సైడ్ కూడా మనకి స్క్రూ ఫిట్టింగ్ అనేది కనిపిస్తుంది. అండ్ ఇది వచ్చేసి ఇప్పుడు మన మెయిన్ యూనిట్ అనమాట. సో ఆన్ ఆఫ్ బటన్ వచ్చేసి మనకు ఇటువైపు తీసుకున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఒక ప్రెషర్ గాజ్ ఉందనమాట. మనం ఎంత ప్రెషర్ యూజ్ చేస్తున్నాం అనేది మనకి ఇక్కడ క్లియర్గా మనం చెక్ చేసుకోవచ్చు. అండ్ దీనికి వచ్చేసి మనకు ఒక పెద్ద కేబుల్ కూడా ఇచ్చారు. ఒక బ్లూ ఇన్లెట్ పైప్ ఉంది కదా, దానికి కనెక్టర్ని మనం ఫిక్స్ చేసుకోవాలి 1 side. ఓకే, అంతే. జస్ట్ ఇలా పెడితే ఇది ఫిక్స్ అయిపోయింది. అండ్ ఇక్కడ మనం లూజ్ అండ్ టైట్ చేసుకోవడానికి ఒక ఇది కూడా ఇచ్చారు. సో దట్ దీన్ని ఎక్కువగా మనం టైట్ చేసుకున్నట్టయితే ఈ పైప్ ఇలాగే కంప్లీట్గా ఫిక్స్ అవుతుంది. మనకి చూడండి చాలా టైట్గా ఫిక్స్ అయింది. అండ్ ఇటువైపు నుంచి మనం డైరెక్ట్గా ట్యాప్కి కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఈ నాజిల్ అంతా కూడా మనకు సాఫ్ట్ నాజిల్ ఇచ్చారనమాట. సో ట్యాప్ కొంచెం పెద్దగా చిన్నగా ఉన్నా సరే ఇది అడ్జస్ట్ అయిపోవడానికి మనకి మంచి ఫిక్స్డ్గా ఉండేటువంటి నాజిల్ ఇచ్చారు. ఇదే బ్లూ పైప్కి ఇంకొక వైపు ఇంకొక ఇన్లెట్ కనెక్టర్ని మనం ఇలా ఇన్సెట్ చేయాలి. అండ్ ఇది వచ్చేసి మనది ఫిక్స్డ్గా ఉండడానికి థ్రెడ్స్ ఉన్నాయన్నమాట. దీనికి ఇంకా ఫిక్స్డ్గా ఉంది. ఇది వచ్చేసి మనం మెయిన్ యూనిట్ కనెక్ట్ చేయడానికి. అండ్ ఒక ఇన్లెట్ ఫిల్టర్ కూడా ఇచ్చారు. ఇది డైరెక్ట్గా మనం మెయిన్ యూనిట్ కనెక్ట్ చేసుకోవాలి. అంటే కంప్లీట్గా అన్నింటికి ఫిక్స్డ్గా ఉండడానికి ప్రతిదానికి థ్రెడ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇది ఫిక్స్ అయిపోయింది దీనికి. అండ్ పైప్కి మనం ఇన్లెట్ కనెక్టర్ని ఇన్సర్ట్ చేసాం కదా, ఈ కనెక్టర్ని మనం డైరెక్ట్గా ఇక్కడ నుంచి ఫిక్స్ చేసుకోవాలి. ఓకే, అయిపోయింది. మెయిన్ యూనిట్కి ఇంకొక వైపు వచ్చేసి మనం ఈ కనెక్టర్ని యూజ్ చేయాలి. పెట్టిన తర్వాత అగైన్ సేమ్ ఇలాగే మనం థ్రెడ్స్ అన్ని ఫిక్స్ చేసుకుంటే ఇది కంప్లీట్గా ఫిక్స్ అయిపోతుంది.
అన్నీ మనకు కంప్లీట్గా మాన్యువల్లో ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఉన్నాయి. ఒకసారి మీరు మాన్యువల్ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. ఈ పైప్కి ఇంకొక సైడ్ ఉంది కదా, ఈ స్ప్రే గన్ని కొంచెం లైట్గా ఇలా పుష్ చేసి మనం ఇంకా రెడీ అయిపోయాం కదా. అండ్ ఈ నాబ్లో వచ్చేసి మనకు 3 స్టెప్స్గా ఉండే ప్రెషర్ కంట్రోల్ ఉంది. ఇటువైపు అయితే చాలా ఎక్కువ ప్రెషర్ వస్తుంది. అండ్ ఇక్కడ కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. సో మ్యాక్సిమం ప్రెషర్లో పెట్టి డైరెక్ట్గా గ్లాసెస్కి మిర్రర్స్కి కొట్టకూడదు. సో ఎక్కువగా వర్స్ట్ ప్లేస్ అంతా కూడా మనకి ఆ కింద స్టెప్ రాడ్ ఉంది కదా అక్కడ అండ్ వీల్స్ పైనే ఉంది. సో నేను మీడియం ప్రెషర్లో పెట్టి దానిపైన అంతా చేస్తాను. ఇది ఒకసారి చూద్దాం. ఇంకొకటి నేను మీడియం ప్రెషర్లో పెడితేనే ఇంత బాగా క్లీన్ అయిందో. గుడ్. ఇక్కడ చిన్న చిన్న గ్యాపుల్లో ఉంది కదా మట్టి అంతా, మట్టి డస్ట్ అంతా కూడా పోతుంది దీంతో. యాక్చువల్లీ టూ గుడ్. ఇప్పుడు మనం ఇప్పటివరకు మీడియంలో పెట్టాం కదా, ఇప్పుడు బేసిక్లో కార్ పైన క్లీన్ చేయడానికి సో దీంట్లో మనం ఫోమ్ యాడ్ చేసుకొని డైరెక్ట్గా ఇప్పుడు ఈ నాజిల్కి దీన్ని డైరెక్ట్గా కనెక్ట్ చేసేసుకున్నాం అనమాట. సో ఇలా చిన్న లాక్లా ఉందన్నమాట. ఇది గట్టిగా ప్రెస్ చేసి పైన లాక్స్ చేస్తే ఇది ఫిక్స్ అయిపోద్ది. అండ్ ఇప్పుడు మిర్రర్ కాబట్టి ఖచ్చితంగా మనం దీన్ని కంప్లీట్ లోలో పెట్టుకోవాలి. పెట్టుకున్నా ఒకసారి చెక్ చేద్దాం. ఇగో ఓకే, ఇది కూడా చాలా ఎక్కువే అనమాట. సో నేను హ్యాండ్లో కూడా మనకు మ్యాక్సిమం ఎక్కువ ఇక్కడ ఇచ్చారనమాట ఇక్కడ అన్నీ. సో మనము చేసేటప్పుడు కూడా అడ్జస్ట్ చేసుకునే ఆప్షన్ ఉంది. సో నేను చాలా తక్కువ ఫోమ్ యూజ్ చేశాను బికాస్ మళ్ళీ గ్రీజీగా అయితే మళ్ళీ వాటర్తో స్ప్రే చేసుకోవాలి కాబట్టి. సో నాకైతే ఇది సరిపోద్ది. సో ఎవ్వరు హెల్ప్ లేకుండా ఇండివిజువల్గా ప్రశాంతంగా మనమే ఇలా కార్ని నీట్గా వాష్ చేసుకోవడానికి ఒక మంచి వాషర్ అనమాట. ఇది హై ప్రెషర్లో కూడా వర్క్ చేస్తుంది. సో మనకి ఎక్కువ డస్ట్ వీల్స్లో అండ్ బ్యాక్ సైడ్ అక్కడిక్కడ డస్ట్ ఉన్నప్పుడు హై ప్రెషర్లో పెట్టుకొని అండ్ గ్లాస్ పైన బాడీ పైన వాడుకునేటప్పుడు కొంచెం తక్కువ ప్రెషర్లో పెట్టుకొని వాడుకుంటే సరిపోద్ది. అండ్ నాకైతే ఈ అగారో వల్ల హై ప్రెషర్ కార్ వాషర్ చాలా నచ్చింది. మీకు కూడా నచ్చి మీరు పర్చేస్ చేయాలనుకుంటున్నట్టయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, తప్పకుండా పర్చేస్ చేయండి. అండ్ ఒక్కసారి ట్రై చేసి చూడండి. చిన్న డస్ట్ పార్టికల్ని కూడా చాలా నీట్గా క్లియర్ చేస్తుంది. సో ఇంకా లేట్ చేయకుండా మనం మెయిన్ వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఇది ఒక సీక్రెట్ టాస్క్. ఇవాళ నేను చేయబోయేది మన శిరీషని ప్రాక్. సో ఇంకా లేట్ చేయకుండా మన శిరీష మేడం ఏడుస్తుందా, నా ఏడుపు బాగుంటుందా, శిరీష మేడం ఏడుపు బాగుంటుందా చూడడానికి రెడీ అవ్వండి. ఓకేనా? తను రాబోతుంది. ఇంకా రానందుకు ఎందుకు ఇది సీక్రెట్గా మాట్లాడడం, కానీ శిరీషని ప్రాంక్ చేయాలనుకుంటున్నా. చెప్పా కదా, జ్యువెలరీ ఇస్తే నాకు చెప్పకుండా ఒక చోట పెట్టేసి వెళ్ళిపోయింది. ఆ విషయం దానికి గుర్తుందా లేదని నాకు ఇంకా డౌట్గా ఉంది. సో ఇప్పుడు ఆ విషయం గుర్తు చేసినట్టు ఉంటుంది. ఆ జ్యువెలరీ అడిగితే దాని రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం అనుకుంటున్నా. గోల్డ్ అర్థం అవుతా, అందుకని. ఓకే, కాసేపట్లో వస్తుంది. అంతలోపు నేను లైట్ మేకప్ చేసుకుంటా. ఓకేనా? కమ్. కనీసం ఇంటికి వచ్చిన వాళ్ళకి హాయ్ చెప్దాము. చూడలేదు నేను సీరియస్గా రెడీ అవుతున్నాను. ఎందుకు? ఇక్కడ చిన్న ఫంక్షన్ ఉంది. ఫంక్షన్కి నువ్వెందుకు పిలుస్తా? నిన్నేడు పిలిపిస్తున్నాడు. ఒక చిన్న ఫంక్షన్ ఉంది. సరేలే, గోల్డ్ జ్యువెలరీ పెట్టుకోను కదా, సరే పెట్టుకొని వెళ్దామని. ఫంక్షన్కి గోల్డ్ జ్యువెలరీ ఎందుకు చిన్నక? అది కొన్నప్పటి నుంచి నెక్లెస్ పెట్టుకుంటలేను, కమ్మల బుట్టాలు పెట్టుకుంటలేను, అందుకనే పెట్టుకుందామని ఇవాళ డిసైడ్ అయినా అనమాట. అసలు నీకు రమ్మండానికి రీజన్ తెలుసా? తెలియదు. కమ్మల బుట్టాలు నా కమ్మల బుట్టాలు అప్పుడు ముందే చెప్పి అడగాలి ఫోన్ చేసినప్పుడు, నా కమ్మల బుట్టలు కావాలని. మొన్న ఇక్కడ ఫోన్ మాట్లాడేటప్పుడు సోఫాలో కూర్చుంటే ఇవి పెట్టుకుంటా, కమ్మల బుట్టాలు ఇచ్చిన కదా. నాకా? ఓవర్ యాక్షన్ చేయకు. కమ్మల బుట్టాలు ఎప్పుడు ఇచ్చావు? ఇచ్చాను, తీసుకురాపో. ఇది కూడా జ్యువెలరీలో కలిపావా? గొప్పదాని. లేదు, నిన్న ఈవెంట్కి వెళ్తే తీసేసిన కదా, పెట్టుకుంటా కానీ తేవే. సరే, ఉన్న 3 బాక్సులు ఎన్నిసార్లు అంటే ఇదే ఇంతే అయిపోయింది కానీ. సరే, ఆ కమ్మల బుట్టాలు తీసుకొని రా. ఏ కమ్మలు? నేను ఇచ్చాను కదనే, వీటి సెట్ కమ్మల బుట్టాలు. ఇగో వీటితో పాటు ఉండేవి. నాకేం తెలుసు? అమ్మకి ఇచ్చావా?
ఇప్పుడు నువ్వు జోకులు చేస్తే నవ్వే కాదే ఇగో నేను బ్లాగ్ చేస్తున్నా, నేను ప్రాపర్ ఎలా రెడీ అయ్యి వెళ్తా, జనరల్గా ఒక ఫంక్షన్కి వెళ్తా అని చెప్పేసి డిఓపిని రమ్మని చెప్పా. వస్తున్నాడు కానీ నువ్వు కమ్మలు పుట్టాలి పిచ్చిలేసి కమ్మలు పుట్టాలి. నాకు కమ్మలు పుట్టాలి ఏంటి పిచ్చిలేసిందా? నీకేమన్నా మెంటలా? ఇక్కడికి వచ్చినప్పుడే కదా నీ చేతికి ఇచ్చి నువ్వు పక్కన పెట్టామని చెప్పాను, మర్చిపోయావా? శిరీష ఇంటికి ఒక నిమిషం, నాకు గ్యాప్ వచ్చి చాలా రోజులు అయింది, 3 వారం రోజుల తర్వాత ఇప్పుడు వచ్చినాం ఇంటికి. ఆ రోజు ఇక్కడ కూర్చున్నా కదా, ఇక్కడ కూర్చున్నామని ఇప్పుడు 3 సార్లు చెప్పిన, అక్కడ వరకు గుర్తుందా? శిరీష కమ్మలు 3 తులాలు శిరీష. ఏడుకో మీ ఇంట్లోనే ఉంటే నేనేం తీసుకెళ్ళలేదు. పనులు వస్తారు ఆగు, నేను ఇక్కడ కూర్చున్నా కదా ఆ రోజు, నేను ఇక్కడ కూర్చున్నప్పుడు అక్కడ కూర్చున్నావా? ఎక్కడ? నువ్వు ఎన్నిసార్లు ఎన్ని ప్లేసులు మారి? ఒక నిమిషం, నేను ఇక్కడ కూర్చున్నా, నా చేతికి ఇచ్చి పెట్టామన్నావు, నేను ఫోన్ మాట్లాడుతుండే, చూడు ఇప్పుడే ఫోన్ మాట్లాడొస్తాను, అక్కడ టీప్ అయింది కదా దాని మీద పెట్టేసినాను, అక్కడ కూర్చున్నావు, నేను వెళ్ళిపోయాను ఇంకా అటు నుంచి అటే. ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుంది? అక్కడ పెడితే ఉంటాయి కదా, ఉన్నాయా? నేను వారం అయింది పోయి ఆడ ఎట్లుంటే నువ్వు తీసి పెట్టుకోవాలి కదా. పూల బుట్టనా లేకపోతే పండ్ల బుట్టనా? అక్కడ పెట్టి బంగారం కానీ ఏ తేపు నాటకాలు లేట్ అవుతుంది శిరీష. పిచ్చిలేసిందా నిజంగానే? నువ్వు ఇక్కడ కూర్చున్నావు మా, నీకు ఎవరో చెప్పేసి వెళ్ళాను అక్కడ. నా మీద ఒట్టు, మీ మీద ఒట్టు అమ్మా నిజంగా. శిరీష ఇంకేమైనా ఉందా అని? లేదు అక్కడే పెట్టిన. లేవు తిరి, నన్నేం చేయమంటావు? నేను చూడలేదు. సరే నువ్వు ఎక్కడనో చోట కబోర్డ్లను దాంట్లోనూ లాక్ అన్న వేసేసి పోయి ఉంటావులే, నేను ఆ రోజు వెంటనే వెళ్ళిపోవాలి, ఎమర్జెన్సీ కాల్ వచ్చింది, చూడు చిన్నక్క అక్కడ పెడుతున్నా అని చెప్పేసి పోయినా. ఇక్కడే ఉండాలి అంటే వారం రోజులు అయింది అనుకో, ఇక్కడ ఉండదు, అది వేరే విషయం అనుకో. కానీ ఎందుకు ఇట్లా ఎవరితన్నా ఇది వద్దులే శిరీష, అది సరిగా ఏ శిరీష బాగోదు, మళ్ళీ డిఓపి వస్తే నీట్గా ఉండదని. డిఓపి వచ్చాక సర్దుకోవచ్చు కదా. కాదు బాగా ఫోన్ ఇచ్చాడు, నీ కమ్మలు ఇచ్చి ఊళ్ళో అందరినీ ఇంట్లో అందరిని అడగమంటున్నావు ఇప్పుడు దేవుడి దగ్గర. మొక్కుకో దేవుని తొందర దొరకమని. పిచ్చిలేసిందా నీకు కమ్మలు అడుగుతుంటే? చాలా జోక్ చేసింది, ఆడ పెట్టిన శిరీష అక్కడే పెట్టిన, అక్కడ పెట్టిన, నాకు దొరకలేదు. ఆడ పెట్టిన శిరీష ఇగో బాక్సులు ఇవి, ఈ నెక్లెస్ కి సంబంధించినవి కదా, ఆ బాక్స్ లో చూడు గాజులు ఎలా ఉన్నాయి చూపిస్తానని చెప్పి చూపించావా? తర్వాత చూసి బాగున్నాయి అన్నానా, తర్వాత అక్కడ పెట్టాను, నువ్వు అక్కడ కూర్చున్నప్పుడు నీకు చెప్పిన, అయితే చెప్పి పోయినా నేను. శిరీష నీకు రెస్పాన్సిబిలిటీ లేదా శిరీష? లేదు, నాకు గుర్తు కూడా లేదు. వారం రోజులు అయింది, మీ గ్యాప్లో నేను 2 షూటింగ్లకు వచ్చిన, ఆ ప్రపంచం ఈ ప్రపంచం అంతా ఏదో అయిపోయింది, గుర్తులేదు మరి నిజంగా. నాకు అక్కడే పెట్టినట్టు గుర్తుంది. మరి ఆ రోజు చెత్తలకి ఇట్లా అది కొన్న కమ్మలు అనుకోని పడేసిరేమో. ఇంత జోకుంది నాకు అర్థం. దాదాపు 3 లక్షలు శిరీష. 3 లక్షల ఎంత శిరీష తులం? ఇప్పుడు ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుంది? పనిది పొద్దున సాయంత్రం వచ్చి పని చేసిపోతుంది, నువ్వు అసలు పెట్టింది ఈవినింగ్. కావాలి పనమ్మాయి కావాలి ఎత్తుకుదాం. ఏమని కమ్మలు దొరికినాయి అంటే, మేడం దొరికినాయి, ఒకటి జేబులో పెట్టుకుని ఒకటి పక్కన పెట్టుకున్నా అని చెప్తుందా? నేనైతే అక్కడ పెట్టినా, నీకెందుకంత నెగ్లిజెన్సీ, నువ్వు పెట్టుకోవచ్చు కదా లోపల. చాలా ఇరిటేటింగ్ శిరీష. నాకు కూడా అది చేస్తున్నావు. లేదు సోఫా కింద యుద్ధం, ఇది బెడ్ సోఫానే కదా, అయితే చూద్దాం. దాసుకొని ఇప్పుడు నీతో లేదని చెప్తున్నానా? నాకేం తెలుసు దాచుకున్నావేమో. పిచ్చిలే, రెడీ అవ్వాలి శిరీష. డిఓపి ఏ పందిలా కూర్చొని ఊకే రెడీ అవ్వాలి, చూస్తుంటే మళ్ళీ సీరియస్నెస్ అనేది లేదు. ఎట్లా అన్ని ఎందుకే కుప్ప పెడుతున్నావు? డిఓపి వస్తాడని చెప్తుంటే కెమెరాలో బాగోదు. డిఓపి రాకముందు డిఓపి వస్తారు 2 రోజుల ముందు, మళ్ళీ అప్పుడు సర్దుకోవాలి స్పెషల్ గా. ఇది రావట్లేదు. ఇదేంటిది బీర్వానా? మరి ఎందుకు ఉంటుంది? పడిందేమో చూని ఎత్తుకని, ఎందుకట్లా చేస్తున్నావు? ఆగమామంతలే ఇది ఎట్లా అవుతారు మీ ఇంటి బెడ్? ఇట్లా ఖరాబ్ అయితే ఏరు దీన్ని. ఆగు, అడగంగా కొన్నాడు అసలే. అడగకుండా కొనాల్సింది. రావట్లేదు. సరే దాంట్లో లేదులే శిరీష. మరి దీంట్లో లేదన్నప్పుడు ఏడుందో చెప్పు, మరి నన్ను ఎందుకు టెన్షన్ పెడతావు? నువ్వు కూర్చో శిరీష. నేను ఎందుకు కూర్చోవాలి? లేను, వెతుకు శిరీష. లేను, కాలు ఎట్లా పెట్టినా. భగవంతుడు అనేటోడు ఉంటే కమ్మలు దొరకాలి అసలు. ఇప్పుడు ఏం
తిరిష వారం రోజుల కింద వచ్చిన దానికి ఇప్పుడు ఎక్కడైనా దొరుకుతుందా తిరిష కార్పెట్ మరి కింద? ఎట్లా? వారం నుంచి కార్పెట్ తీయమా మేము? అలా పడిందేమో చూస్తే ఎవరైనా తీసినేమో, కానీ బాగుని కనీసం అడగమంటే అడగవు. అడిగితేనే నువ్వు ఇక్కడ పెట్టేసి వెళ్ళావని చెప్పిండు ఆయన. ఎక్కడ పెట్టేసి వెళ్ళినా? ఇంట్లో ఆయన ఎక్కడ పెట్టేసి వెళ్ళినా చెప్పిందంటే ఇక్కడ పెట్టేసి వెళ్ళినట్టే కదా. నీ బొంద మళ్ళీ నన్ను ఎందుకు నీ అడుగుతున్నావు? చేతికి ఇచ్చేసి వెళ్ళినా నువ్వు అని నా చెప్పిండు. నువ్వు నా చేతికి ఇస్తేనే కదా అక్కడ పెట్టేసి నువ్వు వెళ్తాను. వెతుకు, నీకు దొరుకుతుందా, నీకు హోప్ ఉంది కదా. నాశనం అన్ని పాడు చేయటం ఫస్ట్. ఎట్లా ఎత్తుతారు దీన్ని? శిరీష ఇది ఇల్లా ఇంకేమన్నా నా శిరీష నీతోని? నేను అడగాల ప్రశ్న. ఇల్లా ఇంకేమన్నా పెట్టిన వస్తువు పెట్టిన కాడ ఉండట్లేదు. పెట్టిన వస్తువు బంగారం వారం రోజులు టేబుల్ మీద ఉంటది ఎక్కడన్నా. నువ్వు తీసి పెట్టుకోవాలి కదా, నీ బాధ్యత. నీ వస్తువు అన్నప్పుడు జాగ్రత్త పెట్టుకుని తెలియదు. నీకే ఇచ్చిన, నువ్వు వెతుకు. మళ్ళా కూర్చుంటది లే కిందేను అడ్డ ఈయన్నే కూర్చోవాలి. ఎందుకన్నా కూర్చోవాలి? రెడీ అవుతా. మీరే తీసుకొని పక్కకులే. నువ్వు ఏం ఎత్తుకుతున్నావు చెప్పు. రే పడ్డాయేమో కిందేమో చూస్తా. లోపల ఎక్కడైనా పెట్టుంటావేమో శిరీష. శిరీష వారం నుంచి మేము ఇల్లు ఉడుచుకోమా? శిరీష కార్పెట్ అంతా పాడైతుంది శిరీష. 3 లక్షలు ఇంపార్టెంటా? ఎంత 8,000 10,000 కార్పెట్ అది ఇంపార్టెంటా? ఆవు సరే నువ్వు ఎక్కడ పెట్టావు చెప్పు. ఇంకో ఇట్లా కూర్చున్నా, ఇట్లా ఫోన్ వచ్చింది. ఇంకో ఇటు చూడు దేడిది మాడతానా అని చెప్పిన. ఇక్కడ పెట్టిన టీపాయి, ఆ టీపాయి ఇక్కడ ఉండే వస్తా అని పోయినా. అటు నుంచి అటే ఎమర్జెన్సీ అని పోయిన. ఇంకా మర్చిపోయి ఏమైనా తీసుకెళ్ళినామేమో గుర్తు చేసుకో. మాట్లాడుకుంటూ ఆడుకుంటూ పాడుకుంటూ వెళ్ళిపోతావు కదా, నీకు అలవాటే కదా. ఆడుకుంటూ పాడుకోలేదు. అంత సింపుల్ గా తీసుకోను నేను బంగారాన్ని, ప్లీజ్. ఇప్పుడు సింపుల్ గా తీసుకుంటే అడిగేది ఉంటే తీసుకోపోయినావా అని అడుగు. ఇవన్నీ వద్దు మాట. అది ఒక్కటే, ఇది ఒక్కటే బ్యాలెన్స్. ఇక అవును, నేను అదే ఫీల్ అవుతున్నా. ఆలోచించు శిరీష, తక్కువ డబ్బులు కాదు కదా. కాల్ జరుగుతున్నా ఇంట్లో చేస్తా, కార్పెట్ వేసినాక వేస్తా. కబోర్డ్లో ఎక్కడ పెడతారు మామూలుగా గోల్డ్? అసలు గోల్డ్ ఇంట్లోనే ఉండదు. గోల్డ్ ఇంట్లో లేనప్పుడు నాకు ఎట్లా ఇచ్చినావు గోల్డ్? ఆ ఒక్కటే ఉంది. అదేంటి ఇవి లేవానే? ఇప్పుడు గోల్డ్ ఇంట్లో లేవన్నావు కదా. మిగతా గోల్డ్ వేరే గోల్డ్ హారం అవి ఇవి ఇంకా అంత గోల్డ్ ఓవర్ యాక్షన్ కానీ హారం ఉంది. చిన్నక్క, చాలా చిన్నక్క చెప్పు. పిచ్చి ఇప్పుడు చెప్పు. మళ్ళీ ఇప్పుడు నీ టార్చర్ కంటే అమ్మ టార్చర్ ఎక్కువ ఉంటుంది మళ్ళీ. అయితే అమ్మని అడుగు ఒకసారి ఫోన్ చేసి. అమ్మని ఇంక్లూడ్ అమ్మని అడుగు. అమ్మని అదే అమ్మని ఇంక్లూడ్ చేసినామేమో మర్చిపోయి అడుగు. అమ్మకి తెలియదు, అమ్మ లేదు ఆ రోజు. శిరీష నిజంగా టెన్షన్ ఉంది. ఏమైనా జోక్ చేస్తే చెప్పు శిరీష. ఎడబెడతావు చెప్పు గోల్డ్, నేను ఎత్తుకుతా. నేను ఇష్టం వచ్చిన కాడ పెడతా, నువ్వు ఎడబెడతావు చెప్పు. పిచ్చి పిచ్చి నాటకాలు ఏడ్చినాక ఇట్లా బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. శిరీష చాలు, ఇంకా కొద్దిగా సీరియస్గా నువ్వు వెతికితే బాగుంటుంది. ఈ శారీ మీదకి రెడ్ లిప్స్టిక్ బాగుంటుంది అనుకుంటా. ఏమడినా ఏంటిది? నేను ఏం వెతుకుతున్నా, నువ్వేం అడుగుతున్నా? నీదా బంగారం పోయింది, నాదా? నేను నీకు ఇచ్చిన ఖచ్చితంగా నీ దగ్గరనే ఉంటుంది, లేదా నువ్వు ఎక్కడనో పెడతావు. నీకే అంత సమ్మాన తీరిక ఉన్నాయా? నువ్వు ఎతకాల్సినప్పుడు ఎతుకుతా. అదేంటి బ్యాగ్లో నువ్వు పెట్టుకున్నావా? చీ, అయ్యో టచ్ బ్యాగ్. అరే ఏంట్రా ఇది? అంటే నువ్వు అసలు మామూలు దొంగవు కాదు నువ్వు. లేదు, ఎవడైనా రిమోట్ షూటింగ్ ఇది వేరే వాళ్ళదా, నాది కదా, మన ఇంటిదే కదా. తీసుకెళ్ళి అక్కడ ఇంకో టీవీ ఆపరేట్. అయితే చార్జర్ కూడా అందులోనే పెట్టి ఉంటా. ఇల్లంతా తద్దిననే. నా ఫోన్లో ఛార్జింగ్ లేదు, పెట్టు. సరే పెడతా కానీ సిరి ఒకసారి ప్రాపర్గా కూర్చొని గుర్తు చేసుకో ప్లీజ్. ఇదే ఫ్యాన్ పోయింది. ఓ ఇది ఈ కలర్ ఉందా? సిరి సిరి ప్లీజ్ సిరి, చాలు ఇంకా ఆటలు ప్లీజ్. ఇనఫ్ ఇస్ ఇనఫ్. హ్యాండ్ బ్యాగ్ కూడా పట్టుకురాలి, నిజంగానే అక్కడ పెట్టిన చిన్నక. అమ్మకు ఫోన్ చేసి అడుగు శిరీష. ఏ అమ్మకు ఫోన్ చేసాడు? ఇప్పుడు ఎంతమంది అమ్మలు ఉన్నారు మనకి? ఇప్పుడు టెన్షన్ పడుతూ ఉంటుంది. తెలిసిన తెలియకపోయినా పోతుందో తర్వాత విషయం. కానీ నువ్వు చేసిన ప్రాంకులు చాలు. కెమెరా ఏమన్నా పెట్టావా? పెట్టిన ఈడ కనిపిస్తుంది అక్కడ పర్మనెంట్ కెమెరా ఉంది. కానీ శిరీష
ప్లీజ్ శిరీష, కమ్మలు లాక్ చేసుకోవాలి ఇక. ఫోన్ చేస్తాడు నాకు డిఓపి. ఇంగో చాలు, నేను నిజంగానే నీకు చెప్పా, అక్కడ పెట్టాను, అక్కడ నుంచి చూసా. ఓకే నేను బిజీగా ఉన్నా ఆ రోజు. నేను బిజీగా లోపల ఎవరైనా పెట్టుండొచ్చు అంటే అట్లా చేసేది ఎందుకు? రా లోపలికి. ఇప్పుడు నేను వస్తే దొరుకుద్దా? నువ్వు వెళ్తే దొరకంది. నాకు తెలియదు మీ ఇంట్లో ఏదో ఎక్కడ ఉన్నావు. హలో డిఓపి, ఒక్క నిమిషం లైన్లో ఉండు. వద్దులే చెప్పి అంటే బాగాలేదు, వాయిస్ డిస్టర్బెన్స్ వస్తుంది శ్రీకాంత్. రెడీ అయ్యాను, ఒక 10 నిమిషాలు ఆగిరా. నాకేమన్నా పోలీసా? భయపడుతున్నావు, నన్ను ఏం చేయమంటున్నావు? ఉండు బాగా. సరే ఓకే ఓకే కరెక్ట్ 10 మినిట్స్. దొంగనా నేను పోలీసా? భయపడాలి. డిఓపి అమ్మో డిఓపి వస్తుంది, బంగారం వెతకాలన్నా. ఏం మాట్లాడుతున్నావు? ఎంత నవ్వులాట కింద ఉంది తెలుసా? నీ ఐటమ్ పోయి ఉంటే ఒక్క నిమిషం, నీ ఐటమ్ పోయి ఉంటే బంగారం పోయింది, దొరకట్లేదు, ఎతకాలన్నది విషయం. అవునా? అది ఎతకాలన్నప్పుడు విషయం అయినప్పుడు నువ్వు ఏం చేయాలి? ఎతకాలి. ఎత్తుకురా, అంతేగాని డిఓపి అవుతుంది డిఓపి వస్తుంది. సరే కూర్చో ప్రశాంతంగా ఒక 2 మినిట్స్. శిరీష వారం కిందడిది, ఇప్పుడైతే సోఫాలో లేదు, టేబుల్ మీద లేదు. ఒక్కసారి ప్రాపర్గా గుర్తు చేసుకున్నా. పోతా పోతా అమ్మకో ఇంకేమన్నా చేసినవా? ఈసారిలో ప్రాపర్గా గుర్తు చేసుకున్నా. అలా పందిలా కూర్చున్నా ఏదో తినుకుంటా చెప్పినా, ఈడ పోతున్నా అని చెప్పేసి దీని మీద పెట్టినా, పోయినా 2 జుంకాలు కొనుక్కున్నా. నువ్వు కొనుక్కున్నావు, రోజు కొనుక్కున్నావు, నాకు సంబంధం ఆడ పెట్టినా. నువ్వు చేసింది చాలు, చెప్పు విషయం చెప్పు. డిఓపి రాకముందు ఇంత పర్ఫార్మెన్స్ చేస్తున్నావు, వచ్చినాక ఎంత ఎత్తావు? చిన్నక్క కొంచెం దాచిపెట్టుకో, కెమెరా వచ్చేదాకా. చిన్నక్క ఏంటి చిన్నక్క సీరియల్ పర్ఫార్మెన్స్ చేస్తున్నావు ఇప్పుడు? హలో దాచుకొని కొనుక్కున్నా శిరీష. ఇప్పుడు నిజంగా ఏడుస్తున్నావు నువ్వు? హలో, ఆ ఒక్కటి అడుగు మొత్తం డబ్బులు పెట్టేదానికి. ఏ ఒక్కటి అడుగు పెట్టినా కూడా ఎత్తుకుతూనే దొరికినాక, ఎత్తకపోతే దొరకం. లోపలికి విద్దాం. 10% కూడా సీరియస్నెస్ లేదు అంటే ఇప్పుడు ఏం చేయాలి? సీరియస్ సరే ఐసీయూలో ఉండి ఎత్తుకపోతే సీరియస్ ఉంది. ఏంటి కామెడీయా? చాలా చిన్న కైడా ప్లీజ్. సరే ఎత్తుకుదాం, దొరుకుద్దిపా. కొంటావా శిరీష ఇప్పుడు పోతే? ఏంటి కొనాలనా? నేను ఇప్పుడు అమ్మక అనుకోలేను, ప్లీజ్ దా ఎత్తుకుదాం. పదలే. వెళ్ళట్లేదు, నువ్వు ఎత్తుకట్లేదు. నాకు మీ ఇంట్లో ఎక్కడేముంది ఏం తెలుసు మాలే. దా లే, కొంచెం పేరు చూస్తుండు. కొంచెం ఏడుస్తావా? కొంచెం ఏడుపు రావడం ఏందే? పిచ్చిలేసిందలే. ఉండు శిరీష. ఏలే, నువ్వు సీరియస్ ఏడుస్తున్నా, జోక్ చేసినా కూడా అర్థం కావట్లేదు నాకులే. సరే దా ఎత్తుకుదాం. ఇక్కడే పెట్టినమ్మా, మరి ఎక్కడ పోయినా అర్థం కావట్లేదు నాకు. దా దా నాకు కబోర్డ్ ఎక్కడ ఉన్నది, లాకర్ ఎక్కడ పెడతారో చూపిద్దుదా. లోపలికి వెళ్ళి ఎత్తుకుతావు. సరే చెప్పు, ఏడున్నాయి? ఎత్తికాను శిరీష. ఏ ఊకి ఏడుపు మొహం పెట్టుకుని ఏడుకు ఎత్తుకుతా? శిరీష 3 లక్షలు ఎంత ఈజీ శిరీష, నిజంగా ప్రతి ఒక్క విషయం నీకు నెగ్లిజెన్సీ. ఏ ఊకో, ఇది ఎప్పటికి పురాతన. అది దేవుడిది, లోపల పెట్టు. ఇందులో ఏం లేవు మరి. ఎందుకుంటాయి శిరీష దాంట్లో? ఎవరన్నా ఈ లాకర్లలో ఇవి పెట్టుకుంటారావే శిరీష? ఇప్పుడు నువ్వు అవసరం ముందు ఎత్తుకుతావా? నేను ఇల్లు అంతా ఎతికేసాను, ఇల్లు ఈ చెత్త కుప్ప చూస్తే నీకు అర్థం కావట్లేదా? ఏడబెట్టినవి. అబ్బాయి చీర బాగుంది. చిన్నక్క ఎక్కడ తీసుకున్నావు చీర? ఇది
చిన్నక్క ఏం ఎత్తుకోవడానికి వచ్చినావు, ఏం ఎత్తుకుతున్నావు? ఇప్పుడు నీకు చీర గురించి అవసరమైంది, బంగారం వదిలిపెట్టి. అరే సరే చీర చాలా అట్రాక్టివ్ ఉందని అడిగిన ఏడో ఒకట్లా. అమ్మా 3 లక్షలు శిరీష. సరే ఏడోకి ఎత్తుకుతున్నా. ఈ చీర బాగుంది, జాకెట్ బాగుంది, లంగా బాగుంది అనుకుంటా. సరేలే ఏడో పెడతారు చెప్పు నాకు. ఏడు పెడతారంటే నేను పెట్టినా. అక్కడ లేదు శిరీష, దాంట్లో మూలకేమైనా పెట్టినవేమో ఎత్తుకు. ఇటు లేదు, నేను ఎతికినా కదా. ఏడో పెట్టినో తెలియదు కదా, నేను మళ్ళీ ఆడో ఎత్తుకి ఈడెత్తుకు అని చెప్తాను. అంటే నువ్వు అంత గాలికే తిరుగుతావు కదా, అంటే అటువైపు తిరుగుతావు కదా అని. ఇంట్లో కూడా చీరలే ఉన్నాయమ్మా, ఇల్లంతా మన బాక్స్లలో ఉన్నాయి. ఏం లేదు, ఏముంటాయి శిరీష? కింద కింద ఎక్కువ శీర్ష, కింద అక్కడ ఏంది అదంతా చేత్త కాదు శీర్ష. ప్లీజ్ శీర్ష, నా వల్ల కాదు. ఇక పోయినాయి కదా, చెప్పు పోయినాయి. ఇక ఏ మనిషి కలిసి ప్రశాంతంగా ఎత్తుకనివా? చిన్నగా చాలా గలీజు నేడుతున్నాను. ఇంకో పురాతన కాలం స్మెల్ వచ్చి ఇటు పెట్టిన మరి ఏంటో శీర్ష. సారీ చెప్తానే పోయినా గుర్తొస్తుంది మా. చిన్నక్క ఒక రీట్ మొహం చూడ ఒకసారి. మళ్ళీ కొనుక్కోవాలంటే నాకు సంవత్సరం కావాలి. నాకేం రోజు నెలకు 10 లక్షలు పెట్టి కొనుక్కుంటున్నాను అనుకుంటున్నాను 10 తులాలు. నువ్వు ఎందుకో నాకు తేడా కొడుతుంది. హిడెన్ కెమెరా ఏమైనా పెట్టావా? తేడా ఉంది. పెట్టినా, నెత్తి మీద పెట్టినా చూడు. కమ్మలు నీకు ఇచ్చింది వాస్తవమే కదా, ఎవడన్నా అక్కడ పెడతాడో తిరిషా? బుద్ధున్నోడు. అది ఇరుగుతుంది తిరిషా, కొత్త మంచము, అది మళ్ళీ 1,00,000 రూపాయలు. అయ్యో. కర్మణ్యే వాదికా రస్యం చాణక్యం అమాయకమిర్కించం. మనుషులు పడుకుని మంచిగా పెట్టి చిన్నక్క నౌకని పంది లెక్క ఎడిది మీద ఎక్కుతున్నావు. బంగారు కమ్మలు పరుపు అంతా ఉతకపోతుంది. అది 40,000 కదా తిరిషా. ఏంటిది ఏంటిది ఒకసారి నాకు చెప్పేది. దిమ్మేద దొరికింది, దీంట్లో పెట్టినారు మీరు. శిరీష కిందికి దిగి శిరీష, ఖాళీ శిరీష, అందులో ఏం లేవు. అవి నెల నుంచి పైన ఉన్నాయి. చూడండి కలసం శిరీష, కావాలని చెప్పు ఏదో ఒకటి ఎతకాలని ఎత్తుకుతున్నావు, కానీ కమ్మలు పెట్టే జాగా శిరీష. అది ఎవరైనా పెడతారా? నేను నాకు అక్కడ పెడతారా? ఇంకా ఏం తెలిసినక్క, ఏం తెలిసి చెప్పి కమ్మలు అక్కడ పెట్టిపోయినావు శిరీష. మరి ఎవరైనా ఎత్తుకుపోయినారు కదా ఇప్పుడు 3 లక్షలు. నేను ఆడ పెట్టి నీకు చెప్పేలినా కనీసం నువ్వు ఇంకా ఫీల్ అవుతున్నా, బాధపడుతున్నా, ఎత్తుకుతున్నా. ఓవర్ యాక్షన్ పెట్టినా నువ్వు చూసినావు. ఒక 1.5 వెయ్యి, నేను 1.5 వేసి తీసుకొని అని చెప్తా. 1.5 రూపాయన్నర కష్టం. నువ్వు అవి సెట్ అవ్వదు. వెతుకుతా కావాలంటే దొరికేదాకా. ఇట్లా శిరీష ఏడ్చింది. దొరకదు శిరీష, బ్యాగ్స్ ఉన్నాయి. దొరకదు శిరీష. చాలా మాట విను, నీకు ఎందుకు అర్థం కాదు? దొరకదు. 80 ముసలు కూర్చొని ఏడ్చినట్టులే. 3 లక్షలు శిరీష, నీకు ఎంత మజాకా? ఏం మజాక్ లేదు, సీరియస్నెస్ లేదు. కానీ బయట హాల్లో డోర్ అన్ని ఓపెన్ పెట్టేసి నక్లెస్ గాజులు అన్ని పెట్టొచ్చు. అంటే గాజులు చేతులకు ఉన్నాయి అనుకో, ఇది వేరే విషయం. డోరు దగ్గరికి వేసి వచ్చినా కనీసం బ్యాగ్లు ఉన్నాయి. అట్లా ఏడబడతాడు, అట్లా వేసిన బంతి లెక్క కూర్చుంటావు ఎందుకు? జర డోర్ లే, పక్కకి రా. దొరకదు శిరీష. ఏంటి చిన్నక? ఒక నిమిషం ఉండు. ఇప్పుడు బ్యాగులకి వెళ్ళి పడ్డదే ఇదా? ఇంకా అమ్మయ్య, ఇంకొకటి కూడా దులుపు దొరుకుతుంది. ఒక నిమిషం నువ్వు ఒక్క నిమిషం మాట్లాడకుండా నువ్వు అవులా అని చేసినావు. ఒక్క నిమిషం ఉండు. శిరీష, ఏడబెట్టి నేను ఇప్పుడు ఎతికితే బాగోదు. నీ దగ్గరే దొరికింది. ఏంటిది? 100% నీ దగ్గరే దొరుకుంటుంది. అక్కడ వెళ్ళి ఎత్తుకుదాం పద ఒకసారి. ఏరెళ్ళి ఎత్తుకుతావు? ఏమో ఇక్కడ ఎక్కడన్నా పడిందో ఏంటో. ఫస్ట్ ఇంకా కెమెరా ఎక్కడ పెట్టినా చెప్పు. చాలా కాఫీ 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 ఎట్లా దొరికింది ఒకసారి? ఏంటో పెట్టుకుంటూ చాలా ఉంటుంది. ఇప్పుడు నిజం చెప్పు, కెమెరా పెట్టినా చెప్పు. మనం బయటికి వెళ్దామా? చీర పట్టు చెప్పు. సరే నీకు విషయం చెప్పి ఒక్క నిమిషం, నువ్వు స్టడీకి ఒక చోట నిలబడి బీపీ తెప్పి నాకు మస్తు నేను హర్ట్ అయిన టెన్షన్ పడి. ఇంకొక బుట్ట ఏదో చెప్పు.
1.5 అది లక్షలు నేను ఓకే. అడగాలి చిన్నక్క. ఈ 1.5 అది లక్షలు నేను అడగాలి. ఇంకొక బుట్ట ఏడుందని తీయి చాలు. నువ్వు కూర్చొని లేచినావు, అది పడ్డది కింద. అయిన నాటకాల్యాలు చాలా గుచ్చుకుంటుంది. మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. లక 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 లక. అబ్బా, నిజంగా అక్క అయిపోయాను. ఇంకో 2 దెబ్బలు ఎక్కువడాన్ని. ఎంత టెన్షన్ Wait, పడ్డది. కెమెరా రోల్ అవుతున్నప్పుడు మాట్లాడు. ఓవర్ యాక్షన్ చేయకు. ఒక నిమిషం, ఇది ఎట్లా పడ్డది కింద? కనీసం దొంగతనం కూడా నాకు చేయడానికి రాదు. అది నా కర్మనే. అది కాదే, నేను చాలాసేపు బాగానే పెట్టినాను, తర్వాత ఆగలేదు. అది లీన్ అయిపోయినట్టున్నా కదా, బాగా జాకెట్లు సేపు జారిపోయింది. నేను అప్పటికే అనుకుంటున్నా, ఏంది ఇది మహానట్లాగా ఏడుస్తుంది, కంట్లో నుంచి నీళ్ళు రావట్లే. ఒకవేళ ఇప్పుడు ఆ మాట అన్నాను అనుకో, ఒకవేళ నిజంగానే ఏడుస్తుంది అనుకో, ఇది యాడ్ చేస్తుందని మళ్ళీ ఎక్కడ అనుకుంటుందో అని చెప్పేసి నేను అది చెప్పలే. అయిపోయిందా? వారం అసలు అయింది ఎక్కడ actually. పెట్టిన- ఒక్క నిమిషం. ఆహా, ఎక్కడ వారం అయింది, నిద్ర లేదు, చక్కగా తిండి లేదు, షూటింగ్ గ్యాప్ లేదు. కొంచెమన్నా జాలి ఉండాలి చాలు. నిజంగా ఈ 3 లక్షలు లేదా 3 లక్షలు వద్దులేపు. కాదు కాదు, విను. కంటెంట్ దొరుకుతలేదా? కాదు కాదు, dialogue మర్చిపోయాను. ఏంటిది? ఇవి నువ్వు ఎక్కడ పెట్టాను? ఇది ఈ కంటెంట్ కి ఐడియా ఇచ్చింది నువ్వు. ఇవి ఏడ పెట్టాను నువ్వు చెప్పు. నేను క్లియర్ గా ఫోన్ వచ్చింది టేబుల్ మీద పెట్టేసిన, అంతవరకు గుర్తుంది నాకు. ఆ రోజు తీసుకున్న వీడియో, ఓకేనా? నువ్వు ఆడ పెట్టేసి వాటిని అనాథల్లాగా ఆడ టేబుల్ మీద వదిలేసి ఆ రోజు వచ్చిన థాట్ వారం రోజుల తర్వాత ఇప్పుడు అప్లై చేసినావా? నువ్వు బిజీగా ఉన్నావు. కెమెరా పెట్టినావు, హాల్లో కూడా కెమెరా పెట్టినావు. బుట్టకు 2 బుట్టాలు ఉంటాయి కదా నీ. ఆడొక కెమెరా, ఈడొక కెమెరా. బుట్టకు ఒక కెమెరా. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. సో ఈ దండం నీకు, అమ్మలు నీకు ఇచ్చిన అవి దొరికినాయి. నేను పోతున్నా నీ 3 లక్షలకు, నీ 1.5 లక్షలకు, నీ తొక్కలో 2 కెమెరాల, 2 బుట్టాలకు, 2 కెమెరా ప్రాంక్లకు. అక్క ఒక 10,000 20,000 ఇస్తా ప్రస్తుతానికి, ఎవ్రీ మంత్ కట్టుకోవాలి అంటావేమో అనుకున్నా. ఎందుకు అట్లా ఇస్తామ్మా? 3 లక్షల దానికి నేను ఎన్ని 10,000 కట్టుకుంటూ పోవాలి? నీకు కట్టలేను కదా అట్లా. లాజికల్గా ఆలోచించు. అండ్ నాకు క్లియర్గా గుర్తుంది, నా అన్న టేబుల్ మీద పెట్టేసి పోయినా. ఆడ టేబుల్ మీద పెడితే పనోళ్ళు వస్తారు, పొద్దున వస్తారు, సాయంత్రం వస్తుంది. ఎట్లా ఉంటుంది? టేబుల్ పెడుతున్నప్పుడు తీసినప్పుడు దొరికినాయి కదా, గుర్తున్నాయి కదా, పనులు వచ్చినా కూడా. అప్పుడు నేను ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అయినా. నేను చాలా ప్రాక్టికల్ గా, జెన్యూన్ గా. ఒక ప్రాంక్ వీడియో కావాలి, ఎట్లనైనా నన్ను అవలా అని చేయాలి, బుగ్గ అని చేయాలి, అంతే. ఫైనల్ గా నీకు కావాల్సింది. ప్లీజ్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు రే. ఆటో ఎంజాయ్మెంట్ మామూలుగా ఉండదు ఒక్కొక్కడికి, చూస్తారుగా. చెప్పండి సౌజీ సైడ్ అని చెప్పు. చెప్పను నేను ఇప్పుడు చెప్పలేదు అనుకో, నాకు ఒక రేపు నెక్లెస్ పోయిందని ప్రాంక్ చేస్తా. హార్ట్ స్ట్రోక్ వచ్చినంత పని అయింది. రాలేదు కదా నేను. వస్తే చిన్న లైక్, షేర్, కామెంట్ అండ్ చెప్పండి. సబ్స్క్రైబ్. ఇంకా ఇట్లనే టార్చర్ చూపించేవి దీనికి ఆవు నా ఛానల్ ఇస్తా గట్టిగా. నీ ఏడు కొయ్యేది లేదు, ఏడు చేసేది లేదు, షూటింగ్ లేదు, తొక్కలేదు. రీల్ చేద్దామని చీర కట్టుకున్నా, ఫోన్ చేసిన, ఇంట్లో ఉన్నా అన్నావు. వచ్చిందండి వయ్యారి. ఇది ఎవరిది స్టెప్ చెప్పు. ఒక్క నిమిషం. మూన్ వాక్ మూన్ వాక్ లేదు, ఏ వాక్. ఇదే బర్రె వాక్.